గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ కి వండర్ఫుల్ న్యూస్. ఆర్ఆర్బి వాళ్ళు రీసెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు విత్ లాడ్ ఆఫ్ వేకెన్సీస్. వాళ్ళన్నిటి గురించి మాట్లాడదాము. సో ఈ వీడియోలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, పే స్కేల్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అంతా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ ఇట్ విత్ ఆల్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అనేది మీకు సిఈఎన్ త్రూ చేస్తారనమాట. అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. అంటే ఇది ఒక కోడ్ లాంటిది. దాంట్లో ఏంటంటే ఆ స్పెసిఫిక్ కోడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ స్పెసిఫిక్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఆర్ఆర్బి వెబ్సైట్లోనే పెడతారు. సో అఫీషియల్ వెబ్సైట్ అనేది rrbapply.gov.in. సో వేకెన్సీ కౌంట్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అదంతా కూడా స్పెసిఫిక్ ఒక్కొక్క సిఎన్ బట్టి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు నేను అది సింప్లిఫై చేసి చెప్తాను. నోటిఫికేషన్ అనేది ఒఫీషియల్ ఆర్ఆర్బి అప్లై పోర్టల్లో చేయాలి అండ్ లేటెస్ట్ రిక్రూట్మెంట్ సిఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకుని మొత్తం చదువుకోవాలన్నమాట. అండ్ ఒఫీషియల్ ఆర్ఆర్బి అప్లికేషన్ రూట్ త్రూనే చాలా ఫేక్ వెబ్సైట్స్, స్పామ్ వెబ్సైట్స్ ఉంటాయి, వాటిని అసలు నమ్మకండి అనమాట. దెన్ టోటల్ వేకెన్సీస్ అనేవి సిఎన్ బట్టి పోస్ట్ బట్టే ఉంటుంది అనమాట. సో రైల్వే జోన్ ఆర్ఆర్బి పోస్ట్ కేటగిరీ అండ్ ఫిజికలీ డిసేబుల్డ్, ఎక్స్ సర్వీస్ వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీస్ కూడా మీరు సపరేట్గా చూసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే జూనియర్ ఇంజనీర్, ఈ జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అనేది 3993 వేకెన్సీస్ అనేవి వచ్చాయి. టెక్నీషియన్స్ 6557 పోస్ట్ వచ్చాయి. అండ్ ఆల్ గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ త్రూ ఆగస్ట్ 2026. సో ఈ ఒఫీషియల్ ఆర్ఆర్బి పోర్టల్లో మీరు అప్లై అనేది చేయాలన్నమాట. సో మేజర్ నోటిఫికేషన్ నేను చెప్పినట్టు ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్, ఇది సిఎన్ 04/2026. సో దీంట్లో ఏంటంటే 3993 వేకెన్సీస్ జూనియర్ ఇంజనీర్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వచ్చింది. అండ్ ఈ అప్లికేషన్స్ అనేవి ఆగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉంటాయి అనమాట. దెన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ ఏంటంటే మీకు ఇది జూన్ 29 నాడు రిలీజ్ చేశారు ఫర్ 6557 వేకెన్సీస్. అండ్ మీ ఆర్ఆర్బి సెలెక్షన్ కంట్రోలర్ ఈ సిఎన్ 03/2026. ఇది అప్లికేషన్ విండో మనకు ఆగస్ట్లో స్టార్ట్ అయింది, ఆగస్ట్లో అయిపోయింది. సో మీరు దీని మీద ఫోకస్ అనేది ఇప్పుడు చేయాలన్నమాట. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఆల్రెడీ లెవెల్ 1 అనేది ఆగస్ట్లో ఉంది. దాని తర్వాత లెవెల్ 2 గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు ఈ స్పెసిఫిక్ జూనియర్ ఇంజనీరింగ్కి మీకు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఉండాలి కంపల్సరీగా. ఓకే, అండ్ అది కూడా బ్రాంచ్ స్పెసిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అంటే కొన్ని మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్నాయి, కొన్ని ఆటోమొబైల్ రిలేటెడ్ ఇంజనీరింగ్ ఉన్నాయి. సో ఆ స్పెషలైజ్డ్ ఇవి చూసుకునే మీరు చేయాలన్నమాట. ఏజ్ అగైన్ మీరు మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ అదంతా కూడా నేను చూపిస్తాను. సో మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్, సో కొన్ని మెడికల్ రిక్వైర్మెంట్స్ కూడా, బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే ఈ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అనేది 28,000 నుంచి 36,000 వరకు ఉంటుంది. ఎలిజిబిలిటీ అనేది 10th పాస్, ఇది మీరు 10th పాస్ అయితే చాలు. అండ్ టెక్నికల్ గ్రేడ్ 3 యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ గ్రేడ్ 1, దీనికి ఏంటంటే ఐటీఐ కోర్స్ మీరు చేసి ఉండాలి. దెన్ కొన్నింటికి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఉంది. సో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ వీటిలన్నింటికి ఉంటుంది. బట్ మనకు వచ్చిన జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి. అప్లై చేయడం వెరీ సింపుల్. ఆర్ఆర్బి పోర్టల్లో మీరు విజిట్ చేయాలి అండ్ యూ షుడ్ సెలెక్ట్ ది రెలవెంట్ రిక్రూట్మెంట్ అండ్ సిఎన్, క్రియేట్ యువర్ అకౌంట్, లాగిన్ ఐడి, పాస్వర్డ్ పెట్టుకుని మీరు అప్లై అనేది చేసుకోవాలన్నమాట. సో బేసిక్ డాక్యుమెంట్స్ అన్ని లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. అండ్ పర్సనల్, ఎడ్యుకేషనల్ అండ్ అదర్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చేయాలి. సో ఎవ్రీ ఫీల్డ్ చూసి మీరు అప్లికబుల్ ఫీ అనేది పే చేయాలి. నేను మీకు చూపిస్తాను కూడా ఒఫీషియల్ ఆర్ఆర్బి పోర్టల్ కూడా ఎలా ఉంటుందో. డాక్యుమెంట్స్ ఏంటంటే వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి, ఆధార్ ఐడి అనేది ఉండాలి. దెన్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ ఉండాలి, కేటగిరీ సర్టిఫికేట్స్ ఉండాలి, రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఉండాలి. అండ్ ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్ మీరు పేమెంట్ చేయగలగాలి అనమాట. సో లాస్ట్ డేట్ అగైన్ సిఎన్ స్పెసిఫిక్, నేను మీకు అది చూపిస్తాను కూడా వెబ్సైట్లో ఎలా చూడాలో. సో కరెక్ట్ సిఎన్ సెలెక్ట్ చేసుకోవాలి, పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ డీటెయిల్స్ అంతా పెట్టాలి. దెన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. అండ్ ఫోటో సిగ్నేచర్తో పాటు మీరు అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ స్టేటస్ అనేది కన్ఫర్మ్ అయ్యాక ఫైనల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆర్ఆర్బి వెబ్సైట్. సో లెట్ us ఓపెన్ దట్ వెబ్సైట్.
సో మీకు లైవ్గా చూపిస్తాను ఎలా చూసుకోవచ్చు. సో మీరు సింప్లీ ఆర్ఆర్బి నోటిఫికేషన్ 2026 అని చూసారంటే మీకు అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆబ్వియస్లీ మీకు మెటా సెర్చ్లో కూడా లైక్ యూ కెన్ సీ లేటెస్ట్ సిఎన్ పోస్ట్ది మీకు 3993 పోస్ట్ వచ్చాయి. సో అదంతా కూడా మీరు చూడొచ్చు. అప్లికేషన్ ఫీజు, సో అప్లికేషన్ ఫీజు మీరు చూసారంటే 500 ఫర్ జనరల్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్. సో ఒఫిషియల్ పోర్టల్ ఆర్ఆర్బి అప్లై పోర్టల్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ది వేకెన్సీ గైడ్. సో ఇది చూడొచ్చు. ఓపెన్ చేసామంటే సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్, సో rrbapply.gov.in అనేది ఉంటుంది. సో దెన్ మీరు ఒక్కొక్కది దీనిది స్పెసిఫికేషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మెన్షన్ చేశారు డూస్ అండ్ డోంట్స్, అవన్నీ కూడా మెన్షన్ చేశారు. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇది ఎగ్జిట్ చేసేద్దాము. సో ఇక్కడ మీరు చూసారంటే సిఎన్ నంబరు ఇది అనేది ఉంది ఇక్కడ. సో నౌ ఇలా ఉంటుంది మీ వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూసారంటే మీ ఒఫిషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఇంపార్టెంట్ డేట్స్, ఇన్స్ట్రక్షన్స్, వేకెన్సీస్, స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్, అదంతా కూడా హ్యాస్ బీన్ మెన్షన్డ్ హియర్. అండ్ ఏవేవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అనెక్షర్స్లో పెట్టారనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ మీరు చూసారంటే మీకు ఈ ఎగ్జామినేషన్ అప్లికేషన్ అనేది 13th ఆఫ్ సెప్టెంబర్ వరకు మీకు టైం ఉంది. 14th ఆఫ్ ఆగస్ట్ స్టార్ట్ అయింది, 13th ఆఫ్ సెప్టెంబర్ వరకు మీకు టైం ఉంది. మోడిఫికేషన్ విండో కూడా 16th నుంచి 25th ఆఫ్ సెప్టెంబర్ వరకు మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే మీకు పే కూడా ఇచ్చారు. సో వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ ఇది లెవెల్ 6 కింద వస్తుంది. అండ్ మీకు 35,400 ఇనిషియల్ పే, 3,993 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 18 నుంచి 33 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదంతా కూడా మీరేంటంటే యూ కెన్ ఓన్లీ గివ్ 1 ఆర్ఆర్బి అండ్ ఇండికేట్ దట్ ప్రిఫరెన్స్ ఫర్ రైల్వే జోన్స్. సో ఆ జోన్ కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఎలిజిబిలిటీ అదంతా కూడా మీకు కింద నేను చూపిస్తాను. సో ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ హియర్ ఆల్. సో ఎవ్రీథింగ్ అన్నింటిది మనకి ఈ నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అదంతా నేను ఎక్కువ చూపించట్లేదు మీకు, బికాస్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్ యూ కెన్ గో త్రూ ఇట్. సో ఫిజికల్ ఫిట్నెస్ ది క్రైటీరియా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మేము వాటిని అన్నింటికి కూడా ఒక డాక్యుమెంట్ చేసి నేను మన వాట్సాప్ కమ్యూనిటీలో పెడతాను. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి చాలా మంది అడిగారు కాబట్టి అది చెప్తాను. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్. నేను చెప్పినట్టు 18 నుంచి 33 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 5 years రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 years, ఓబీసీ వాళ్ళకి 6 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years, డిసెబిలిటీస్ వాళ్ళకి 10, 13 and 15 years. దెన్ అగైన్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40 years, ఓబీసీ వాళ్ళకి 43, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years అనమాట. సో ఇవన్నీ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో ఈచ్ పోస్ట్ కి క్వాలిఫికేషన్ అనెక్షర్ ఏలో మనకి ఇవ్వడం జరిగింది. నేను మీకు అనెక్షర్ ఏలో కూడా చూపిస్తాను. సో ఇది ఎగ్జామినేషన్ ఫీ ఆల్రెడీ నేను చెప్పాను. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ వాళ్ళకేమో 500, వేరే వాళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళందరికీ, జనరల్ ఓబీసీ వాళ్ళకి 500, వేరే వాళ్ళకి 250 అనమాట. సో మోడ్స్ మొత్తం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అండ్ యునో ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది డెఫినెట్లీ. సో ఎగ్జామ్ ఫీ అనేది రీఫండ్ ఇవ్వరు, అదంతా కూడా మెన్షన్ చేశారు. సో ఎవ్రీథింగ్ అమ్మా, ఈ కంప్లీట్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను పెడతాను. సో డిసెబిలిటీ కోటా ఏవేవి ఉన్నాయి, కోటాస్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సిబిటి ఇట్స్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది మీకు తెలిసిందే ఇది. సో వీటిలన్నిటిది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి అమ్మా, నౌ వీ హ్యావ్ కమ్ టు అనెక్షన్. సో దిస్ ఈస్ ది పోస్ట్ పారామీటర్స్. సో మీరు చూడొచ్చు వీటిల్లో ఈ 1 నుంచి ఈ జూనియర్ ఇంజనీర్ 10 వరకు జూనియర్ ఇంజనీర్ వాళ్ళది 3 years diploma in mechanical, electrical or electronics engineering or a combination of any substream of mechanical, electrical, electronic engineering. అంటే మీరు బీటెక్ ఉండొచ్చు, డిప్లొమా ఉండొచ్చు,
ఇన్ దిస్ సెగ్మెంట్ అనమాట, మెకానికల్ ఇంజనీరింగ్. దెన్ సివిల్వి కొన్ని ఉన్నాయి, లైక్ జూనియర్ ఇంజనీర్ బ్రిడ్జ్, జూనియర్ ఇంజనీర్ సివిల్, డిజైన్ అండ్ డ్రాయింగ్. మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఆర్ డిప్లొమా, బిఎస్సి ఆర్ బీటెక్, వాట్ ఎవర్, ఇదంతా కూడా చేసి ఉండాలి. దెన్ అలా మీకు ప్రతి ఒక్క దాన్ని మెన్షన్ చేసి ఉంది. సో మీరు ఇక్కడ ఎనెక్షర్ 1లో మీకు ఇది మొత్తం కనిపిస్తుంది. దెన్ ఎనెక్షర్ 2లో మీకు వేకెన్సీస్ అనేవి మీకు యునో మెన్షన్ ఉంది. సో ఆర్ఆర్బి అహ్మదాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దెన్ మీకు ప్రతి ఒక్క దాంట్లో దే హ్యావ్ ఆర్ఆర్బి అజ్మేర్ ఒకటి. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ఆర్ఆర్బి బెంగళూరు, నేను మీకు ఐ విల్ షో యూ హైదరాబాద్ది కూడా ఐ విల్ షో యూ. సో దీంట్లో ప్రతి ఒక్కటి మనకి వేకెన్సీస్ అనేవి మెన్షన్ ఉన్నాయి. సో ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ ఆర్ఆర్బి భువనేశ్వర్లో ఉంది, బిలస్పూర్లో ఉంది, అండ్ చండీగఢ్లో ఉంది. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో కనిపిస్తాయి. చెన్నైలో ఉంది. సో చెన్నై తర్వాత సో మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది గోరఖ్పూర్లో, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్. దెన్ గువాహటిలో, సో ఆర్ఆర్బి గువాహటిలో కూడా ఉంది. దెన్ జమ్మూ, కోల్కతా, మాల్డా, ముంబై, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగరాజ్, ప్రతి ఒక్కటి మెన్షన్ ఉందమ్మా. రాంచీ, సికింద్రాబాద్. సో ఇది చూడండి. సో హైదరాబాద్ స్టూడెంట్స్ అందరిది. సో సికింద్రాబాద్ రైల్వేస్ అంటారు కాబట్టి ఇది సికింద్రాబాద్. సో సికింద్రాబాద్లో మనం చూసామంటే టోటల్ మీకు 68 వేకెన్సీస్ ఉన్నాయి సికింద్రాబాద్లో. దెన్ సిలిగురి, దెన్ తిరువనంతపురం, ప్రతి ఒక్క దాంట్లో మీకు వేకెన్సీ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కాస్ట్ సర్టిఫికెట్స్, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్స్ ఏ ఫార్మాట్లో ఉండాలి అదంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుంచుకోండి అండ్ వెంటనే అప్లై చేయండి. సో మేము ఏంటంటే బ్యాచెస్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాము. డెమో క్లాసెస్ ఇప్పుడు జరుగుతున్నాయి. కింద మీకు ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో 8977525461 మా ఆఫీషియల్ నంబరు. సో షేర్ దిస్ విత్ ఎవ్రీబడి అండ్ ఇది వెంటనే అప్లై చేయండి.